శ్రీ ఆంజనేయ నవరత్నమాల స్తోత్రము. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం సకర్మసు న సీదతి అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ప్రియాన్న సంభవేద్ దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరः రూపదాక్షిణ్యసంపన్నः ప్రసూతో జనకాత్మజే. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలः రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితः. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః యది వాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః. నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. ఇది శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం. వాల్మీకి రామాయణ అంతర్గతమైన సుందరకాండలోని 9 శ్లోకాలు శ్రీ ఆంజనేయ నవరత్నమాల స్తోత్రము. శ్రీ ఆంజనేయ నవరత్నమాల శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహము, సత్సంతానము మరియు ఆరోగ్యము కలుగుతుంది. ఈ స్తోత్రం పారాయణ చేసిన వారికి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. నిత్యము లేదా కనీసం శనివారం నాడు అయినా ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.